పరమ పిసనారోడు. సొంత అన్నయ్యని కూడా పట్టించుకోలేదు. కనీసం పలకరించిన పాపం లేదు. ఫోన్ చేసి పలకరిస్తే ఏం పోతుంది? నిన్నటి నుంచి చూస్తే కనుక బ్రహ్మానందం గారి అన్నయ్య గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఎక్కడ చూసినా కూడా అవే కనిపిస్తున్నాయి. ఆయన కొంచెం ఎమోషన్తో మాట్లాడినటువంటి మాటలు, అన్నయ్య ఎలా ఉన్నావు అని ఒక్క మాట మాట్లాడితే చాలు, పలకరిస్తే చాలు అనేది హైలైట్ చేస్తూ వీడియోస్ అవే వస్తున్నాయి రిపీట్. యాక్చువల్గా ఒక యూట్యూబరు బ్రహ్మానందం గారి విలేజ్కి వెళ్ళి అక్కడ వాళ్ళ అన్నయ్యని ఇంటర్వ్యూ చేశారు. ఆయన కూడా చాలా పెద్ద ఆయన వయసు. బ్రహ్మానందం గారి అన్నయ్య వాళ్ళు చూస్తే పేదవాళ్ళలాగా కనిపిస్తున్నారు. బ్రహ్మానందం గారు సినిమాల్లో మనకు తెలుసు, ఆయన ఎలా సంపాదించుకున్నారో, ఎట్లా కష్టపడి పైకి వచ్చారో తెలుసు. అయితే ఇక్కడ సోషల్ మీడియా అంతా కూడా ఒకటే, అంటే అన్ని లక్షలు కోట్లు ఉంచుకుని సొంత అన్నకి హెల్ప్ చేయొచ్చు కదా, హెల్ప్ చేయలేడా, అంత పీనాస్థానం ఎందుకు, సొంత వాళ్ళను కూడా చూసుకోకుండా స్టేజ్ మీద నీతులు చెప్పడం ఎందుకు అని బ్రహ్మానందం గారిని గట్టిగా ఏకేస్తున్నారు. అయితే వాళ్ళ అన్నయ్య కూడా చెప్పింది ఏంటంటే, ఈ ఇల్లు కట్టించింది వాడే, పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాడు, అవన్నీ కూడా చేశాడు. 30-40 ఏళ్ళ క్రితమే ఇల్లు కట్టాడు, అందరినీ లైన్ చేశాడు అని చెప్తున్నారు. కాకపోతే ఆయన కూడా చెప్పేది ఏంటంటే, మనిషికి ఆశకి తృప్తికి ఇది ఉండదు కదా, ఇప్పుడు కొంచెం టచ్లో లేడు అనేది వారి వెర్షన్లో కనిపిస్తుంది. ఆయన ఇన్నోసెంట్గా ఉన్నారు చాలా, కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పేస్తున్నాడు. మామూలుగా క్యాజువల్గా ఎదుటి కెమెరా పెట్టారు, ఇవి అంత పబ్లిష్ అవుతాయి అనే స్పృహ కొంత ఉన్నా, కొంత ఏమవుతుందంటే క్యాజువల్గా మాట్లాడేటప్పుడు ఎమోషనల్ అయిపోతున్నప్పుడు ఏంటంటే అన్నీ ఓపెన్గా మాట్లాడేస్తూ ఉంటారు కదా. సో అట్లా బ్రహ్మానందం గారు కొంచెం పీనాస్థానంగా ఉంటారని, ఫస్ట్ నుంచి కూడా డబ్బులు కొంచెం ఖర్చు పెట్టే మనిషి కాదని చెప్పారు. అతను మిమిక్రీ చేసుకుంటూ ఎదిగినటువంటి క్రమాన్ని, అలాగే ఆయన పుట్టినప్పుడే ఇంత లావు మొహంతో పుట్టారని, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే యూట్యూబర్లో చాలామంది ఈ సోషల్ మీడియాలో న్యూస్ పోస్ట్ చేసేవాళ్ళు, అరే నన్ను తీసుకెళ్ళరా, నన్ను ఆదుకోరా, చూడరా అన్నట్లుగా పెడుతున్నారు. బ్రహ్మానందం వాళ్ళ అన్నయ్య కూడా ఏంటి, ఆత్మాభిమానం గల వ్యక్తే. ఇన్ని సంవత్సరాలుగా బయటకు రాని వ్యక్తి ఇప్పుడేమో ఆయనంతటా ఆయన బయటకు వచ్చి విమర్శలు చేయట్లా. ఒక యూట్యూబర్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఇది మా రిలేషను, ఇలా పుట్టారు, ఇలా ఆయన ఎదిగాడు, ఇట్లా ఇంత చేశాడు అన్నీ మంచిగా చెప్తున్నాడు. ప్లస్ ఆయన ఇంకొక పాయింట్ చెప్పింది ఏంటంటే, బ్రహ్మానందం గారికి తమ్ముడికి ప్రేమ లేదు అని నేను చెప్పను, ఆయన బిజీలో ఆయన ఉన్నారు. మేము ఆయన పలకరించాలంటే ఆయన కొంచెం వేరే పొజిషన్లో ఉన్నారు కదా, సో మాకే అనిపిస్తుంది అట్లాగా. అదేంటంటే ఆ స్థానంలో ఉన్నవాడు పలకరిస్తే ఇబ్బంది ఉండదు, కానీ మేము పలకరించాలంటే ఎందుకో కొద్దిగా మనస్కరించదు. ఆర్థికంగా ఆయన బ్రహ్మానందం గారు ఎదుగున్నారు, వీళ్ళు ఎదిగలేరు. కాబట్టి అందులో 6 అన్నదమ్ముల్లో మేమిద్దరమే మిగిలాము ప్రజెంటు. ఆడపిల్లలు కానీ అన్నదమ్ములు అందరూ చనిపోయారు, బ్రహ్మానందం నేనే ఉన్నానని చెప్పి వాళ్ళ అన్నయ్య చెప్పారు. తమ్ముడి మీద చాలా రెస్పెక్ట్గానే మాట్లాడాడు ఆయన. కొంచెం ఆయన కూడా ఏంటంటే, ఆయన బ్రహ్మానందం గారి గురించి చెబుతూ కూడా ఇలా పలానా పని చేశారు, ఇలా చేశారు. కాకపోతే రీసెంట్గా ఊరు వచ్చినప్పుడు సొంత అన్నయ్యని కదా వచ్చి కలిసి వెళ్తే బాగుండేది అనేటువంటి ఒక బాధ ఆయనలో ఉంది. ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, పేదరికంతో మధ్యతరగతి జీవితాల్లో ఉన్నవాళ్ళు, అందులో కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళు ఎదిగి ఉన్నట్లయితే మిగతా వాళ్ళకి ఆ ఎదిగినటువంటి పర్సన్ ఎంతో కొంత చేయూతనివ్వాలి, సహాయం చేయాలి అనేది జనరల్గా మనకి ఉంటుంది. సో ఆయన చేశారు బ్రహ్మానందం గారు, ఇంకా చేయాలి, ఊరికి కూడా ఏదో చేయాలి, ఊరికి కూడా ఒక లైబ్రరీ కట్టిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక గ్రామస్తుడు, ఆ ఊరి గ్రామస్తుడు అన్నారు. అలాగే బ్రహ్మానందం గారు కూడా వాళ్ళ అన్నయ్యని పలకరిస్తే బాగుంటుంది అనేది మనం చెప్పవసరలా, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడనే సంగతి ఆయనకు తెలియదా, అందరూ చెప్పాలా, ఆయన ఏం చేశాడో ఆయనకు తెలుసు. ఇదంతా ఏంటంటే వేరే వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయి, పర్సనల్లోకి వెళ్ళిపోయి, అన్ని కోట్లు ఉన్నాయి, అంత సంపాదించాడు, 1 కోటి ఇవ్వచ్చు కదా, 2 కోట్లు ఇవ్వచ్చు కదా, జాగ్రత్త పడే మనుషులు ఇవ్వలేరు, అది తెలిసిందే. అది బుద్ధి, పుట్టుకతో వచ్చిన బుద్ధి. ఎదుగుతున్నా నేను ఏదో అప్పటికే ఏదో చేశాను, ఇంకా చేయాలంటే ఏం చేయాలి అనేది ఉంటుంది. వాళ్ళు చేయమని కూడా అంటలేదు, పలకరిస్తే చాలని వాళ్ళ వెర్షను, ఆయన వెర్షను. సో ఈ జన్మ అనేది ఒకసారే ఉంటుంది. ఒక తల్లి కడుపును పుట్టిన అన్నదమ్ములుగా పెయిన్ ఉంటుంది. అక్కడికి ఊరు వెళ్ళినప్పుడు కూడా ఈయనకి కూడా హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి ఈయన కూడా పెద్దగా తిరగలేడు అని బ్రహ్మానందం గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంత తిరగలేకపోయినా సొంత అన్నయ్య దగ్గరికి వెళ్ళి పలకరించి వస్తే పర్సనల్గా అది బాగుంటుంది అనేది
జనరల్గా ఉన్న ఒపీనియన్ అనమాట. ఏమిలా సెలబ్రిటీలు ఇప్పుడు ఇలాంటి అన్నదమ్ముల చరిత్రలు, స్టోరీలు చాలా ఇళ్లలో ఉంటాయి. అన్నిళ్ళలో ఉంటాయి మ్యాక్సిమం. అన్నదమ్ముల్లో ఒకళ్ళు ఎదిగితే, ఒకళ్ళు ఎదగకపోతే, ఆ ఎదిగిన వాళ్ళు ఎదగని వాళ్ళని చూడాలి అనేది ఉంది. అందరిలో ఉంది. కాకపోతే ఆయన బ్రహ్మానందం గారు ఒక సెలబ్రిటీ కాబట్టి వాళ్ళ అన్నదమ్ములు ఇట్లా ఉన్నారు అనేది పెద్ద ఇష్యూ లాగా అనిపిస్తుంది. లేదంటే ఏం లేదు, అది మామూలే. రూపాయి జాగ్రత్త ఉన్నవాళ్ళు వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. ఎవరు అన్నా కాదన్నా అవునన్నా వాళ్ళు ఎంతవరకు చేయాలో వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క వరకే చేస్తారు తప్ప దాన్ని మించి దాటేసి వెళ్ళరు. బ్రహ్మానందం గారికి అది తెలియంది కాదు. వాళ్ళ అన్నయ్య గారు కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఆయన మీడియాకి ఎక్కి చెప్పింది కూడా కాదు. ఎవరో వచ్చిన పర్సన్ ఇప్పుడు మన యూట్యూబర్లు ఏంటి వాళ్ళ ఛానల్స్ ఇంప్రూవ్ అవ్వటం కోసం డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటారు. పలానా హీరో బ్రదర్ ఇక్కడ ఉన్నాడు, పలానా కమెడియన్ చుట్టాలు ఇక్కడ ఉన్నారు, ఇలా ఆలోచిస్తూ వ్లాగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఊర్లో వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన క్రమంలో బ్రహ్మానందం వాళ్ళ అన్నయ్య ఉన్నారని తెలుసుకుని వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేశారు. కొన్ని వేయొద్దని చెప్పారు. నేను మీతో చెప్తున్నాను, ఇది ప్లే చేయకండి అని కూడా ఆయన వెర్షన్లో చెప్పాడు. అయ్యా ఇది వేయకండి అని, అంటే తమ్ముడు బాధపడతాడు అనేది ఆయన మనసులో ఉన్న బాధ బయట చెప్పాడు. కాకపోతే కొన్ని వీళ్ళు ఏంటంటే దొరికిన ఫీడ్ని దాచుకోలేరు కదా. ఆయన వద్దు అన్నదాన్ని ఆయన రెస్పెక్ట్ ఇచ్చి వేయకుండా ఉంటే సరిపోతుంది. బట్ వేసేయటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇక న్యూస్ ఛానల్స్, టీవీల్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియా మొత్తం కూడా బ్రహ్మానందం గారు ఆయన పెద్ద పరమ పిసనారోడు, సొంత అన్నయ్యని కూడా పట్టించుకోలేదు, కనీసం పలకరించిన పాపం లేదు, ఫోన్ చేసి పలకరిస్తే ఏం పోతుంది అని ఇక వీళ్ళు కూడా అంతా చేసేది ఏంటంటే దాని ఒక హైప్ తీసుకురావాలి, వ్యూస్ పెంచుకోవాలి అనేది. సో అంటే ఆయన చెప్పిన మాటలు కొన్ని ఫిల్టర్ చేయాల్సింది మొత్తం అంతా వదిలేశారు యూట్యూబ్లో. ఆ వదిలింది ఇక వీళ్ళకి దొరికింది కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా వీళ్ళు ఏంటంటే తమ్ముడు నేను అనాథన అయిపోయా, తమ్ముడు నాకు ఆర్థిక సాయం చేయి, తమ్ముడు బ్రహ్మానందం నన్ను మర్చిపోయావు, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా రాసేస్తున్నారు. పర్సనల్ లైఫ్లో మనం వెళ్ళకూడదండి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమలు, ఆప్యాయతలు వాళ్ళకు ఉంటాయి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగారు కాబట్టి. బ్రహ్మానందం గారికి ఫోన్ చేసి ఎరా తమ్ముడు, ఎరా నన్ను మర్చిపోయావా, మాట్లాడితే ఏం పోతుందిరా అని అంటే సరిపోతుంది. ఆర్థికంగా ఎదిగిన మనిషి కదా, అక్కడికి ఇంటికి వెళ్ళటానికేమో ఈ మనస్సు ఒప్పుకోదు. మన దగ్గర డబ్బు లేదు, మనం వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తాం అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. బ్రహ్మానందం గారు ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్నది ఈ ఒక్క విషయంలో డ్యామేజ్ అయింది అని అనిపిస్తుంది. మనిషి ఎంత కాపాడుకున్నా సరే ఎక్కడో ఒక చిన్న దగ్గర మొత్తం పోతుందన్నమాట. ఈ నీతులు చెప్పే వాళ్ళందరూ కూడా డబ్బులు పనిచేస్తూ ఉంటారా, విచ్చలవిడిగా కుటుంబాలను అందరూ చూస్తూ ఉంటారా? కొంత పరిధి ఉంటుంది, ఆ పరిధి దాటి చేయలేరు, అందరూ చేయలేరు. సో ఆయన కష్టం, ఆయన ఎదిగాడు. కాకపోతే కనీసం పలకరించాలి అన్నది మాత్రం కరెక్ట్. అది వాళ్ళిద్దరి మధ్య జరిగితే బాగుంటుంది, కానీ బయటికి ఈయన కూడా ఎక్కకుండా ఉండాల్సింది, చెప్పకుండా ఉండాల్సింది. ఇప్పుడు అటు అన్నయ్య బాధపడుతుంటారు, ఇటు తమ్ముడు బాధపడుతుంటారు. ఏంటి అన్నయ్య వీడియో చేశారు ఇలాగా నన్ను ఇప్పుడు ఎవరు చూసినా ఫోన్లు అని చెప్పి బ్రహ్మానందం గారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయన ఏజ్ ఇన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఎంతోమందిని ఎన్నో సంవత్సరాలుగా నవ్విస్తూ ఉన్నారు. రూపాయి జాగ్రత్త పరుడు, జాగ్రత్తగా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయనకు కూడా ఈ స్టేజ్లో ఆయనకు కూడా ఇబ్బందే. ఇటు తమ్ముడి పరువును నేను తీశానా, ఇన్ని సంవత్సరాలు నేను సైలెంట్గా ఉండి ఇప్పుడు ఈ మాట అనేప్పటికీ ఇది ఇంత వైరల్ అయిపోయింది, తమ్ముడిని అందరూ తిడుతున్నారు అంటే అన్నకు కూడా బాధే ఉంటుంది. సో ఇది అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి విషయం కాబట్టి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ అండి ఇవి ఏంటంటే బయట వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయి మనం ఇష్టం వచ్చినట్టుగా రాసేస్తూ ఉంటాం. ఉన్నది ఉన్నట్టు రాస్తే పర్లేదు, కానీ ఇలా వక్రీకరించి రాసే వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీ అభిప్రాయం మీకు అనిపించింది ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.